ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్. అవును, నిజంగా ఫ్లాషే. కారణం ఏంటంటే రష్యా ప్రెసిడెంట్ మన పుతిన్ని హతమార్చాలని చెప్పేసి యుక్రెయిన్ వాళ్ళు ఒక డ్రోన్ని వదిలారు. అదృష్టం బాగుండి అతను ఒక్క క్షణం వ్యవధిలో దాన్ని కూల్చివేయటం ద్వారా అతను సజీవుడిగా మిగిలాడు. ఎంత గౌరవం చూడండి. ఆయనే కనుక లేకుండా ఉంటే ప్రపంచం ఎంత విష పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చేది. ప్రత్యేకంగా భారతదేశం లాంటి దేశాలకి మనం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో కనుక ఏదైనా జరిగి ఉంటే అమ్మో తలుచుకోవడానికి భయంగా ఉంది కదా. మరి ఇలాంటి సంఘటనకి ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా పాల్పడుతూ ఉంటే వాళ్ళు శాంతి శాంతి అని అంటూ ఉంటారు, కానీ వాళ్ళు నిజంగా వాళ్ళ జీవితంలో ఉండేది అశాంతి. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆ దేశాలు ఏ ముఖం పెట్టుకొని మన భారతదేశాన్ని విమర్శిస్తారు ఆలోచించండి. మరి భారతదేశం మరి పాకిస్తాన్ మీద దాడి చేస్తుంటే కాదు మీరు వెంటనే ఆపేయాలని గొడవ పెట్టి ట్రంప్ చేత నానా మాటలు పెట్టి చెప్పించి అంతా నేనే చేశాను చెప్పేసి చెప్పిన ఈ యొక్క నాటో కూటమి ఎంత వ్యవస్థీకృతమైన అన్యాయాలు చేస్తుందో ఆలోచించండి. పాపం బోర్డర్లో ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ సైనికుల్ని పరామర్శించాలని వెళ్తుండగా ఒక్క తుటిపాయంలో అక్కడ ఉన్న దాన్ని కూల్చివేయటం జరిగింది ద్రోణ్ణి. అలా కాకుండా ఉంటే అసలుకి నిజంగా ఊహించటమే చాలా కష్టం. మరి దేశాలు ఇలాగ ఉంటే మరి ఈ రోజున రష్యా అధ్యక్షుడి మీద చేసిన ఈ పనిని రేపొద్దున అమెరికా ప్రెసిడెంట్ మీద చేస్తే వీళ్ళు చేయలేరా? చేయగల సత్తా ఉన్న దేశమే కదా. డ్రోన్ ఎవడైనా చేయొచ్చు, లెక్కేం కాదు, ఎక్కడి నుంచే చేయొచ్చు ఈ రోజున. మరి ఇలాంటి విపత్కరమైన యుద్ధాలు చేయటం వలన పక్కవాడికి కోపం తెప్పించడమే తప్పించి అది శాంతికి దోహదపడే పని కాదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క యుక్రెయిన్ కానీ దానికి సపోర్ట్ చేసిన దేశాలు కానీ వీటన్నిటిని ఒక శాంతి సరైన చర్చలకు రావాలి, కానీ ఏదో వాళ్ళకి రియల్ ఎస్టేట్ కోసం లాభాల కోసం కానీ లేకుంటే అక్కడ ఉన్న ప్రత్యేకమైన ఖనిజాలు తీసుకుపోవాలి, ఎత్తుకుపోవాలి, దోచుకుపోవాలి అనే ఒక ఆలోచనతో ఉంటే ఈ యుద్ధం 3 సంవత్సరాలు అయిపోయింది. 30 సంవత్సరాలు అయినా తగదండి. ఎందుకంటే స్వార్థంతో చేసే పని ఏది కూడా సక్సెస్ కాదు. మరి ఇప్పటికైనా సరే వీడు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు ఉన్నాడంటే ఎంతసేపు ప్రతిదాన్ని మన జయశంకర్ చెప్పినట్టుగా వర్షాలు పడుతూ ఉంటే వరుణ దేవుడికి నేను ఫోన్ చేశాను అందుకనే వర్షాలు ఆగిపోయాయని, తర్వాత అక్కడ ఉప్పెనలు వస్తూ ఉంటే నేను గాలి దేవుడికి ఫోన్ చేశాను అతను ఆపేశాడు అని చెప్పి ఇలాంటి ఈ సరైన విమర్శలు చేసిన జయశంకర్ సరైనవాడు ఈయనకి. మరి ఈ విషయంలో మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇలాంటి తాజా న్యూస్ కోసం